అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ విద్యాధికారి. కాంచనపురిని పరిపాలించే చంద్రసేనుడు మంచి పరిపాలనా దక్షుడు. తండ్రి తర్వాత అతి చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి అతడు పరిపాలనాపరంగానే కాకుండా సామాజికంగా కూడా రాజ్యంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చాడు. యువకుడు, రాజ్యాన్ని పరిపాలించాలనే మంచి కోరిక కావటం చేత విద్యాబోధనలోని మంచి మార్పులు రావాలని కోరుకున్నాడు. చంద్రసేనుడు ఆస్థాన విద్వాంసులను, రాజగురువులను, ప్రముఖ కవి పండితులను కూడా ఆహ్వానించాడు. ఎంతో కాలం చర్చల తర్వాత రాజ్యం అంతటా ఒకే విధమైన విద్యాబోధన జరగాలని, విద్యార్థులు వేదాంగాలని నేర్చుకుంటూ తమకిష్టమైన వృత్తి, విద్య, సామాజిక నీతి, రాజనీతి వంటివి కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలని వాళ్ళందరూ నిర్ణయించారు. ఆపద సమయంలో ఆత్మరక్షణ కూడా ముఖ్యమే. అందువలన శారీరక దృఢత్వం కోసం యువకులు వ్యాయామం, సశాస్త్ర విద్యలు కూడా నేర్చుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకు గాను సమర్థవంతమైన ఒక విద్యాధికారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో రాజ్యంలోని గురుకులాలన్నింటినీ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అయితే విద్యాధికారి పదవి సామాన్యమైనది కాదు కనుక ఆ పదవిని అలంకరించే వ్యక్తి గొప్ప విద్వాంసుడు, యుక్తాయుక్తాలు క్షుణ్ణంగా తెలిసినవాడు అయి ఉండాలి. ఇందుకు గాను రాజు చంద్రసేనుడు విద్యాధికారిని నియమించే అధికారం రాజగురువు మహేంద్రభట్టుకు అప్పగించాడు. మంచి ఉన్నత స్థానం, రాజుగారి ప్రత్యేకమైన శ్రద్ధ, తగిన పారితోషికం లభించే విద్యాధికారి పదవి కోసం సహజంగానే పోటీ మొదలైంది. ఎంతోమంది యువకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి రాజధానికి వచ్చారు. రాజగురువు మహేంద్రభట్టు ఎంతో తెలివైన వ్యక్తి. ఆయన అభ్యర్థులను ముందుగానే వ్యక్తిత్వ పరీక్షలకు గురి చేసి ఆ తర్వాత మౌఖిక పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ వ్యక్తిత్వ పరీక్షల్లోనే చాలామంది వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చేది. కాంచనపురి రాజ్యంలోని సుందరవరం అనే గ్రామంలో ఇంద్రదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు గురుముఖంగానే శాస్త్రాలన్నీ నేర్చుకుని చిన్నతనంలోనే కాశీ వెళ్ళి గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు. తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చాక తన నేర్చుకున్న విద్యలను ఇతరులకు బోధించాలన్న కుతూహలం కలిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇంద్రదత్తుడికి రాజాస్థానంలో విద్యాధికారి పదవి కోసం అన్వేషణ జరుగుతుందని విషయం తెలిసింది. అతడు వెంటనే రాజధానికి బయలుదేరాడు. రాజధాని చేరిన తర్వాత ఇంద్రదత్తుడు ఒక పూటకోళ్ల ఇంటిలో బస చేశాడు. 2 రోజుల పాటు రాజధాని నగరం అంతా కలయ తిరిగి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాడు. ఎందరో యువకులు తమకు వచ్చిన విద్యని ప్రదర్శించాలనే తపనలో ఉన్నారని అతడికి అర్థమైంది. కొంతమందికి నేర్చుకోవాలని కోరిక ఉన్నా అవకాశం లేక ఎందరో యువకులు విద్యని అభ్యసించలేకపోతున్నారని కూడా చాలా బాధపడ్డాడు. 3వ రోజు ఉదయాన్నే ఇంద్రదత్తుడు రాజగురువును దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడ చివరి పోటీకి సైనికాధికారి కొడుకు దుర్జయుడు, కోశాధికారి కొడుకు విక్రముడు మిగిలారని అతడికి తెలిసింది. ఇంద్రదత్తుడిని చూస్తూనే మహేంద్రభట్టుకి మంచి అభిప్రాయం కలిగింది. ఆయన ఇంద్రదత్తుడిని గురించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుని, సరే, నువ్వు రాజధానికి వచ్చిన తర్వాత 2 రోజులు ఎందుకు కాలయాపన చేశావు? కారణం ఏమిటి అని అడిగాడు. అయ్యా, క్షమించాలి. అందుకు కారణం కొంత వివరంగా చెప్తాను. నేను ఆశించే పదవి చాలా బాధ్యతాయుతమైనది. ఆ కారణంగా చాలా సమాచారం తెలుసుకోవలసి వచ్చింది. మన నగరంలో మొత్తం 8 విద్యాలయాలు ఉన్నాయి. రాజ్యం మొత్తంలో గురుకులాలను, విద్యాలయాలను కలిపితే 100కు మించి ఉండవు. మన రాజ్యంలోని విద్యార్థుల సంఖ్యకి సంస్థలకి
ఎక్కడా పొంతన సరిపోవటం లేదు. గురువుల అభిరుచిని బట్టి విద్య నేర్పించటం జరుగుతూ ఉంది. అందుచేత విద్యార్థుల మనస్తత్వాలను బట్టి, అర్హతను బట్టి అందరికీ అవకాశం కల్పించే సంస్థలు కావాలి. ఈ సమాచారం అంతా తెలుసుకోవటానికి నాకు 2 రోజుల సమయం పట్టింది అన్నాడు ఇంద్రదత్తుడు. విద్యాధికారి పదవీ బాధ్యతలను అంత బాగా గ్రహించిన ఇంద్రదత్తుడి మీద మంచి అభిప్రాయం కలిగింది మహేంద్రభట్టుకి. ఈ పదవి నీకే లభిస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు ఇంద్రభట్టు. నేను ఏ పనినైనా చెయ్యాలి అనుకుంటే సాధించి తీరాలి అన్నది నా సహజమైన గుణం. అంతేకాకుండా ఆశ అనేది లేకపోతే భవిష్యత్తు అనేది ఉండదు అన్నాడు ఇంద్రదత్తుడు. ఈ సమాధానానికి తృప్తి చెందిన మహేంద్రభట్టు ఇంద్రదత్తుడిని దుర్జయ విక్రములతో పాటుగా పరీక్షించటానికి పిలిచి, అతి వేగంగా ప్రయాణించేది మనస్సు కదా, సరే ఆ తర్వాత 2వ స్థానంలో ఉండేది ఏది అని అడిగాడు. గాలి అన్నాడు దుర్జయుడు. కాదు, అగ్ని అన్నాడు విక్రముడు. నా ఉద్దేశ్యంలో మీ ప్రశ్నకు సమాధానం వార్త. అది కేవలం కొన్ని నిమిషాల్లోనే గాలి కన్నా అగ్ని కన్నా వేగంగా ప్రయాణం చేస్తుంది. ఎక్కడో మారుమూలన ఉన్న మా గ్రామానికి ఈ పోటీ గురించి మీరు ప్రకటించిన వార్త వెంటనే చేరిపోయిందంటే వార్త యొక్క వేగం ఎంతో గమనించవచ్చు అన్నాడు ఇంద్రదత్తుడు. మరొక ప్రశ్న, మనిషిని కాల్చేది ఏమిటి అని అడిగాడు మహేంద్రభట్టు. నిప్పు అన్నాడు వెంటనే దుర్జయుడు. అవును, నిప్పే మనిషినే కాదు దేనినైనా కాల్చేస్తుంది అన్నాడు విక్రముడు. అయ్యా, నిప్పును మించి కాల్చి బాధించేది అపనింద. నిప్పు వల్ల మనిషిలో మార్పు రావచ్చు, కానీ అపనింద మనిషిని అంతర్గతంగా లోపల కాల్చేస్తూ ఉంటుంది అన్నాడు ఇంద్రదత్తుడు. మరొక ప్రశ్న, మృత్యువును మన దగ్గరికి చేర్చేది అన్నాడు మహేంద్రదత్తుడు. అనారోగ్యం అన్నాడు దుర్జయుడు. చింత అన్నాడు విక్రముడు. అయ్యా, అనారోగ్యం, చింత మృత్యువును మన దగ్గరికి చేర్చేవే, కానీ ఆ రెండిటికీ కూడా ముఖ్యమైన కారణం కోపం. అది మనలోని వివేకాన్ని దూరం చేస్తుంది, అకారణంగా ద్వేషాన్ని పెంచుతుంది. అనేక ఒడిదుడుకులకు లోనైన శరీరాన్ని మృత్యువు తేలికగా కబళిస్తుంది అన్నాడు ఇంద్రదత్తుడు. ఈ సమాధానానికి మహేంద్రభట్టు చిరునవ్వు నవ్వి, ఇంద్రదత్త, నువ్వు సమాధానం చెప్పిన తీరు బాగుంది. అయితే నీకు ఈ విద్యాధికారి పదవి లభిస్తే ఏం చేస్తావు అని అడిగాడు. పెద్దల అభిప్రాయాలు తెలుసుకుని గౌరవిస్తాను. దేశంలో ఎందరో యువతీ యువకులు తమకు తెలిసిన విద్యని ఇతరులకు తెలియచేయాలన్న తపనతో ఉన్నారు. అలాంటి వారికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యాసంస్థగా మారి విద్యాభ్యాస అవకాశాలు లేక నిరాశతో ఉన్నవారికి ఉత్సాహం కలిగించి విద్యాబోధన చేయగలరు. నాకున్న విజ్ఞానాన్ని తమబోటి పెద్దల అనుభవంతో కలిసి చేసి కాంచనపురి రాజ్యంలో ప్రతి యువతిని యువకుణ్ణి అపర సరస్వతీమూర్తులుగా తయారు చేయటానికి సాయశక్తులా కృషి చేస్తాను. ఆ విశ్వాసం నాకుంది, ఆ నమ్మకం నాకుంది అన్నాడు ఇంద్రదత్తుడు ఉత్సాహంగా. ఆ తర్వాత వారం గడవకుండానే విద్యాధికారి పదవికి ఇంద్రదత్తుడు తగినవాడని నిర్ణయించాడు మహేంద్రభట్టు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. విద్యాధికారిగా ఇంద్రదత్తుడు అత్యంత ప్రభావవంతమైన వాడని నిరూపించుకున్నాడు. ఆ విధంగా రాజు చంద్రసేనుడి పాలనలో కాంచనపురం విద్యార్థుల పాలట కల్పవృక్షంగా చిరకాలం నిలిచింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.